ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్ పేసర్ శ్రీలంకకు చెందిన నువాన్ తుషారా తన దేశ క్రికెట్ బోర్డుపై కోర్టులో కేసేశారు. ఐపీఎల్ ఆడేందుకు తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నువాన్ తుషారా ఈ నిర్ణయం తీసుకున్నాడు. నువాన్ తుషారా ఐపీఎల్ 2026లో పాల్గొనేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డును అనుమతి కోరగా బోర్డు నిర్దేశించిన ఫిట్నెస్ ప్రమాణాలను ఆయన అందుకోలేదు అనే కారణంతో ఎన్ఓసీని నిరాకరించింది. అయితే తన కెరీర్ అంతటా తన ఫిట్నెస్ స్థాయిలు ఇలాగే ఉన్నాయని, గతంలో ఇదే ఫిట్నెస్ తో ఆడినప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డు ఇప్పుడు నిరాకరించడం అన్యాయమని నువాన్ తుషారా వాదిస్తున్నాడు. బోర్డు నిర్ణయం వల్ల తాను ఆర్థికంగా, కెరీర్ పరంగా ఎంతో నష్టపోతున్నారని తుషారా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డుతో తనకున్న సెంట్రల్ కాంట్రాక్ట్ మార్చి 31తో ముగిసిందని, దానిని పునరుద్ధరించుకోవడానికి తనకు ఇష్టం లేదని నువాన్ తుషారా స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని ఫ్రీలాన్స్ క్రికెటర్గా కొనసాగాలని నువాన్ తుషారా భావిస్తున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సెమ్మీ సిల్వా, కార్యదర్శి బందులా దిస్సానాయకే సహా ఇతర ఉన్నత అధికారులను ప్రతివాదులుగా చేరుస్తూ కొలంబో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. అయితే 2025 ఐపీఎల్ వేలంలో నువాన్ తుషారాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచినప్పుడు నువాన్ తుషారా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మలింగ తరహా బౌలింగ్ యాక్షన్ తో అలరించే నువాన్ తుషారాకు ఆర్సీబీ అభిమానులు మంచి క్రేజ్ ఉంది. ఒకవేళ కోర్టు నుంచి తుషారాకు అనుకూలంగా తీర్పు రాకపోతే ఆయన ఈ సీజన్ మొత్తానికే దూరం కావాల్సి ఉంటుంది.